హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్. కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు అప్కమింగ్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే, బ్యాంక్ జాబ్, ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మరో మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో భారీగా అన్ని కేటగిరీల వారికి ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇవ్వబోతుండ్రు, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 48,480 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే అండి ఇది. వేకెన్సీస్ వచ్చేసి 250 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగంలో 250 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 48,480 రూపాయలు ఉంటుంది. ఈ ఖాళీలు పోస్టుల వారీగా మరియు రిజర్వేషన్ల వారీగా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ విభాగంలో 250 పోస్టులో అన్రిజర్వ్ కేటగిరీలో 103, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 25, ఓబీసీ వాళ్ళకు 67, ఎస్టీ వాళ్ళకు 18, ఎస్సీ వాళ్ళకు 37 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ విభాగంలో 250 పోస్టులో అన్రిజర్వ్ కేటగిరీలో 103, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25, ఓబీసీ వాళ్ళకి 67, ఎస్టీ వాళ్ళకి 18, ఎస్సీ వాళ్ళకు 37 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే మినిమం 22 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల లోపు ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ, రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఫుల్ టైం రెగ్యులర్ ఎంబీఏ కోర్స్ కానీ, పీజీడిఎం కానీ, పీజీడిబిఎం కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు. అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి ఐటీ విభాగంలో 22 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపున్న వారు అభ్యర్థులు అప్లై చేసుకోండి. వీరు ఫుల్ టైం బీఈ, బీటెక్, ఎంసీ, ఎంఎస్సీ ఐటీ కానీ, ఎంఎస్, ఎంటెక్ కానీ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మేబీ ఆన్లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్, స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 225 మార్క్స్, 150 minutes టైం ఇచ్చారు. ఇందులో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 2 విభాగాలుగా ఉంటుంది. పార్ట్ 1లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్గా ఈ 3 సెక్షన్లకు కలిపి 75 నిమిషాలు అయితే టైం ఇచ్చారు. పార్ట్ 2 వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ అని ఇచ్చారు. 75 క్వశ్చన్, 150 మార్క్స్ ఇచ్చారు. 75 minutes టైం ఇచ్చారు. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్, 225 మార్క్స్ అండ్ 150 minutes అయితే టైం ఇవ్వడం జరిగింది. దీనికి పెనాల్టీ మార్క్స్ వచ్చేసి 25% ప్రతి తప్పు సమాధానానికి ఉండడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో గ్రూప్ డిస్కషన్ విల్ బి 50 అండ్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ విల్ బి 25 ఫర్ జనరల్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 22.5 మార్క్స్ అయితే వచ్చిన వారికి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత రిజర్వ్ కేటగిరీస్ వాళ్ళకైతే 22.5 మార్క్స్ అయితే రావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మరియు జనరల్ కేటగిరీలో 25 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.